I think you all must read this book. హెచ్కేలు చాలా అద్భుతమైన పుస్తకము. అయితే మీరందరూ కూడా ఈ పుస్తకం చదవాలి. It will show God's heart. అయితే దేవుని హృదయం గురించి ఈ యొక్క పుస్తకం మనకు చూపిస్తున్నది. So he is talking today from Isaiah chapter 40, his plan of what a dwelling place he was going to have. అయితే ఈ 40 అధ్యాయం హెచ్కేల్ 40 అధ్యాయం నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఎటువంటి ప్రదేశము ఎదుటి ప్రదేశం ఆయన ఉంటాడు, ఆయన నివసించవలసిన స్థలాన్ని గురించి మనకి చెప్తున్నాడు. There is a lot of well defined plan what he was going to have as his temple. అయితే ఆయన ఎంతో చక్కగా మరి అమర్చినటువంటి ఆయన ప్రణాళిక ఆ యొక్క మందిరం గురించి ఉన్నది. Up to chapter 39 it is the Lord's way of telling us, I will not leave you nor forsake you. 39 అధ్యాయం వరకు దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను ఎన్నటికీ ఎడబాయను విడవను అని చెప్తూ ఉన్నాడు. Once his plans are fulfilled, he is going to sit on his throne. అయితే ఆయన ప్రణాళిక నెరవేరిన తర్వాత ఆయన సింహాసనం మీద ఆయన ఆసీనుడు అవుతాడు. And that's what we see in Revelation also. అదే మన ప్రకటన గ్రంథంలో కూడా చూడబోతున్నాము. Last 2 chapters say about God's temple, God's dwelling place. గత 2 అధ్యాయాలు కూడా దేవుని యొక్క నివాస స్థలం గురించి చెప్తున్నవి. So Lord has an intention to live with us. దేవునికి మనతో నివసించాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నది. So he told about Jerusalem for long time in book of Isaiah, Ezekiel. అయితే యెరూషలేం గురించి ఎప్పటి నుంచి ఎన్నో సార్లు మన హెచ్కేల్ పుస్తకంలో చూస్తున్నాం. To start with, he lifted up Ezekiel from his place by his hair to show what Jerusalem is happening there. అయితే మనం మొదటగా తాను హెచ్కేల్ని పైకి లేపి తను యెరూషలేంలో ఏం చేయబోతున్నాడనే విషయాన్ని చూపిస్తున్నాడు. See, abomination in Jerusalem, no, neither princes nor the kings nor the elders are taking care of my place. అయితే ఆ యొక్క ఎంతో ఎడారి ప్రాంతంగా ఉన్నది యెరూషలేం ప్రాంతం, పాడుబడిన స్థలంలా ఉన్నది, ఎవరు ఉపయోగించడానికి వీల్లేని స్థలంలా ఉన్నది. అక్కడ ఉన్న రాజులు వారి యొక్క కుమారులు ఎవరు కూడా దాని గురించి పట్టించుకోవట్లేదు అనే విషయాన్ని చెప్తున్నాడు. But Lord says, I am going to reform this place. అయితే దేవుడు అంటున్నాడు ఈ యొక్క ప్రదేశాన్ని నేను మారుస్తానని చెప్తున్నాడు. So Jerusalem is not a forgotten place. Even after many centuries, it is still in the center of the attention of the whole world. యెరూషలేం అనేది మరి మరోబడినటువంటి స్థలం కాదు. ఇన్ని సంవత్సరాలు ఇన్ని యుగాల తర్వాత కూడా అందరి దృష్టి కూడా యెరూషలేం ప్రాంతమే ఉన్నది. Every day you see the news, something about Jerusalem is always there in the news. అయితే ప్రతిరోజు కూడా యెరూషలేం ప్రాంతంలో జరిగే విషయాలు మనం వార్తల్లో చూస్తుంటున్నాం. So now God is telling Ezekiel, what am I going to do with this place? There is a place for me to dwell. So how it must look like? అయితే దేవుడు హెచ్కేల్తో మాట్లాడుతూ అంటున్నాడు ఈ యొక్క స్థలం గురించి చెప్తూ ఇది నేను ఉండేటువంటి నివాస స్థలము, ఇది ఎలా ఉండాలనే విషయాన్ని హెచ్కేల్ ద్వారా మనకు చెప్తున్నాడు. Ezekiel chapter 40 verse 1. హెచ్కేలు 41వ వచనము. In the 5 and 20th year of our captivity, at the beginning of the year, on the 10th day of the month, in the 14th year after the city was smitten, on the self same day, the hand of the Lord was upon me and brought me thither. మనము చెరలోనికి వచ్చిన 25వ సంవత్సరము మొదటి నెల 10వ దినమున, అనగా పట్టణము కొల్లపోయిన 14వ సంవత్సరమున ఆ దినముననే యెహోవా హస్తము నా మీదకి రాగా ఆయన నన్ను పట్టణమునకు తోడుకొని పోయెను. So 20 years after the captivity, అయితే 20 సంవత్సరాలు ఆ యొక్క బందీలో ఉన్న తర్వాత Lord is talking about his place. అయితే దేవుడు ఆ యొక్క ప్రదేశం గురించి మాట్లాడుతున్నాడు. Why should I care? అయితే నేను నిన్ను పట్టించుకోవాలి. The children of Israel will say, why should I care? He drove me out of Jerusalem, now we are in Babylon. అయితే ఇజ్రాయెల్ జనాంగం అనొచ్చు, మేము ఎందుకు ఈ ప్రాంతాన్ని పట్టించుకోవాలి, దేవుడు మమ్మల్ని నుంచి అక్కడి నుంచి వెళ్ళగొట్టాడు కదా. But God insists that I am going to bring you back. అదే దేవుడు అంటూ ఉన్నాడు, నేను ఖచ్చితంగా నేను వెనక్కి తీసుకొస్తాను. So after 1500 years after their captivity, Lord brought them back with his powerful hand. అయితే 1500 సంవత్సరాల తర్వాత వాళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకొచ్చిన మనం చూస్తున్నాం. Now we are seeing all the things happening in Jerusalem. అయితే ఇప్పుడైతే మనం యెరూషలేంలో జరిగేటువంటి విషయాలను చూస్తూ ఉన్నాం. So Lord at that time, after 20 years, he said, I am going to build a temple here. Be watchful. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, అప్పట్లో నేను ఇక్కడ ప్రదేశంలో నా యొక్క మందిరం కట్టబోతున్నాను, మీరు గమనించండి అని చెప్తున్నాడు. In the visions of God, verse 2,
brought he me into the land of Israel and set me upon a very high mountain, by which there was, as it were, the form of a city on the south. దేవుని దర్శనవశుడైన నన్ను ఇజ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చి మిగుల ఉన్నతమైన పర్వతం మీద ఉంచెను. దానిపైన దక్షిణపు తట్టున పట్టణం వంటిది ఒకటి నాకు అడుగుపడెను. So Lord has already planned where he was going to have his temple. అయితే దేవుడు ఆయన యొక్క ప్రణాళిక ఎక్కడ ఉండాలనేది ముందే మనకి చెప్తున్నాడు. Because it is not a place which he could not forget. అది ఎందుకంటే ఇది మరొకటి ప్రాంతం కాదు కనుక. And verse 3. And he brought me thither, and behold, there was a man whose appearance was like an appearance of brass, with the line of flax in his hand and measuring reed, and he stood in the gate. అక్కడికి ఆయన నన్ను తోడుకుని రాగా ఒక మనుష్యుడుండెను. ఆయన మొరయుచున్న ఇత్తడి వలె కనబడెను. దారమును కొలక్కరయు చేత పట్టుకొని ద్వారములో ఆయన నిలబడి ఉండెను. This shows the perfectness of God. ఇది దేవుని యొక్క ఆ యొక్క పరిపూర్ణతకి సాదృశ్యము. Because a flax and a line indicate the systematic building of a temple. అయితే ఆ కొలకరియు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులను చూసినట్లుంటే అది చాలా చక్కగా మరి ప్రణాళికతో చేయబడినటువంటి మరి యొక్క మందిరం. I am a civil engineer. మరి నేనైతే ఒక సివిల్ ఇంజనీర్ ని. I always use instruments to make a building perfect square or whatever shape it would be, that there is symmetry in all things. అయితే నేనేం చేసేవాడినంటే నేను బిల్డింగ్స్ డిజైన్ చేస్తున్నప్పుడు అవన్నీ కూడా సక్రమ పద్ధతిలో ఉన్నాయా లేదని 4 సరి చూసుకొని వాటి యొక్క ఆకారాలను బట్టి నేను వాటిని డిజైన్ చేసేవాడిని. That's why in Italy there is a tower called Leaning Tower of Pisa. అందుకనే ఇటలీలో ఒక లీనింగ్ టవర్ ఆఫ్ పీసా అనే ఒక ప్రదేశం ఉన్నది. Because it's really a wonder, because the whole building tilts against the north, the vertical. అయితే మనం అది గొప్ప అద్భుతంగా చూడొచ్చు, ఎందుకంటే ఆ యొక్క బిల్డింగ్ అనేది పక్కకు వాలినట్టుగా ఉంటుంది. It's an imperfect building. అది సంపూర్ణమైన పరిపూర్ణమైనటువంటి కట్టడం కాదు. People are afraid anytime it may fall. అయితే ప్రజలు భయపడుతూ ఉంటారు అది ఎప్పుడైనా పడిపోద్దని. But it was built in 1000 AD. అయితే అది 1000 సంవత్సరాల అప్పుడు కట్టబడి ఉన్నది. And slowly it started tilting. అది రోజు రోజుకి కొద్దిగా వంగుతూ ఉన్నది. Because at one point it became stable, but still there is a danger it may fall any time. అయితే ఒకానొక సమయంలో అది ఆ యొక్క ఎంతైతే వంగినదో అక్కడ ఆగిపోయి ఉన్నది, కానీ ఎప్పుడైనా అది పడిపోద్దన్న భయం అయితే ఉన్నది ప్రజలలో. That's why reed with a man with a shining brass is very important for us to understand. Lord is a God of perfection. అందుకనే మనుషుల నుంచి మన దేవుని నుంచి నేర్చుకోవాల్సింది అంటే దేవుడు పరిపూర్ణుడు. So when this man came with a reed, it means that he was going to measure the temple in a perfect way. అయితే ఈ యొక్క మనుషుడు ఒక కర్రను తీసుకొచ్చి వచ్చినప్పుడు ఆ యొక్క మందిరంను పరిపూర్ణంగా దాన్ని ప్రణాళిక పొందించాలని చూస్తున్నాడు. Verse 5. 5వ వచనము. And behold, a wall on the outside of the house round about, and the man's hand a measuring reed of 6 cubits long by a cubit and a hand breadth. So he measured the breadth of the building, 1 reed, and the height 1 reed. నేను చూడగా నలుదిశల మందిరము చుట్టూ ప్రాకారం ఉండెను, మరియు ఆ మనుష్యుని చేతిలో 6 మూరల కొలకరై ఉండెను. ప్రతి మూరెడు బెత్తెడు నిడివి గలది. ఆయన కట్టడమును కొలవగా దాని వెడల్పును దాని ఎత్తును 6.5 తేలెను. When we finish this portion of hearing the temple's description, అయితే ఈ యొక్క మందిరం యొక్క ప్రణాళికను మనం సంపూర్ణంగా చూసినప్పుడు it will tell you the Lord has a plan in a way to make us understand how we can go to the presence of the Lord. అయితే దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మనకి ఏం చెప్తున్నాడంటే ఆయన సన్నిధికి మనం ఎలా వెళ్ళగలం అనే విషయాన్ని. There is an outer wall. అయితే బయట బాహ్యంగా ఒక గోడ ఉన్నది. There is an inner wall. మరి లోపల ఒక గోడ ఉన్నది. Inside the inner wall is a sanctuary. అయితే లోపల ఉన్నటువంటి గోడ లోపల మందిరం ఉన్నది. And in the sanctuary to the extreme west side is the throne of God. అయితే ఆ యొక్క మందిరంలో పడమటి పడమటిలో దేవుని సింహాసనం ఉన్నది. So that signifies that Lord wants us to go through these walls to be at his presence.
అది దాన్ని మనం ఏం సూచిస్తుందంటే మనం ఈ యొక్క గోడల ద్వారా గోడల గుండగా లోపల వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళాలని చూపిస్తున్నది. So verse 6, then came he unto the gate which looketh towards the east, and went upstairs thereof, and measured the threshold of the gate, which was 1 reed broad, and the other threshold of the gate, which was 1 reed broad. 6వ వచనం మనం చూసినట్లయితే అతడు తూర్పు తట్టుననున్న గుమ్మమునకు వచ్చి దాని సోపానముల మీదకి ఎక్కి గుమ్మపు గడపకు కొలువుగా దాని వెడల్పు అనగా మొదటి గడప వెడల్పు 6.5 తేలెను. Whatever he spoke unto 39th chapter in Ezekiel, ఆయన ఏదైతే 30వ అధ్యాయంలో మనకి చెప్తున్నాడో, he was more grieved about the people. ఆయన ఆ యొక్క మనుషుల గురించి చింతించున్నాడు. Grieved about Jerusalem. ఆ యొక్క యెరూషలేము ప్రాంతం గురించి బాధపడుచున్నాడు. How he was going to reform the people. ఆ యొక్క మనుషుల్ని ఏ విధంగా మార్చాలని చెప్పి ఆలోచిస్తున్నాడు. But when it came to his temple, అది ఎప్పుడైతే ఆ మందిరానికి వచ్చి ఉన్నాడో, no, when it is regarding his temple, మరి ఎప్పుడైతే ఆ మందిరం గురించి మాట్లాడుతున్నాడో, Lord looks at perfection. అది దేవుడు దాన్ని ఎంతో పరిపూర్ణంగా ఉండాలని. In order for us to enter the perfection, అయితే మనం ఆ పరిపూర్ణతలోకి అడుగు పెట్టాలంటే, in order to enter the temple which is an embodiment of perfection, అయితే ఆ యొక్క మందిరం మరి పరిపూర్ణతకి సూచనగా ఉన్న మందిరంలోకి అడుగు పెట్టడానికి we should be made pure. అయితే మనం పరిశుద్ధులుగా చేయబడాల్సి ఉంది. That's what God is indicating by the building of this temple here. అదే దేవుడు యొక్క ఆ యొక్క కట్టడం ద్వారా మనకు సూచిస్తున్నాడు. Because when we are outside the outer wall, అయితే మనం ఆ యొక్క బయట ఉన్నటువంటి ఆ యొక్క గోడకి వెలుపల మనం ఉన్నట్లయితే, we are not people who are not supposed to go into the presence of the Lord. అయితే ఆ దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళడానికి మనం అనర్హులుగా ఉన్నాము. So yesterday I think Sandeep got a word from Jude last 2 verses. అయితే నిన్న సందీప్కి యోధా నుంచి ఆ చివరి 2 వచనాలు తను విన్నాడు. Keep us from falling. దేవుడు నిన్ను పడకుండా కాపాడతాడు. There is a great message in that. అందులో గొప్ప వాక్యం ఉన్నది. In order for you to enter into the temple of the Lord, అయితే దేవుని మందిరంలోకి నువ్వు అడుగు పెట్టడానికి, you should not be doubtful of your existence. అయితే నీ యొక్క స్థితి గురించి నువ్వు సందేహపడకూడదు. In case you are in doubt, అయితే ఒకవేళ నువ్వు సందేహిస్తా ఉంటే, God will keep you from falling. దేవుడు అంటున్నాడు, నీవు పడిపోకుండా, నువ్వు త్రొట్టెల్లకుండా. When we see a problem in our life, నీ జీవితంలో ఏదన్నా సమస్య గుండా వెళ్తుంటట్టయితే, we see most of the time we get defeated. అయితే మనం ఎన్నోసార్లు ఏమవుతున్నాం అంటే దాని గురించి మనం ఓడిపోతుంటాం. But God says, I am going to encourage you in this life. అయితే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను బలపరచువాడును. If you want to enter into my presence, నువ్వు నా సన్నిధిలో అడుగు పెట్టాలంటే, you should be made perfect. అయితే నీవు పరిశుద్ధుడిగా మార్చబడాల్సి ఉంది. So Jude says to keep you from falling, అయితే యూదా అంటున్నాడు, మరి నీవు త్రొట్టెల్లకుండా ఉండటానికి, and present you faultless. అయితే దేవుని ముందు నిన్ను నిందారహితుడిగా ఉంచడానికి. That is what God's plan is in all of us. అది దేవుని ప్రణాళిక ఉన్నది అంటున్నాడు. But worldly way we see falling becomes a big disaster for us. అయితే మనం ఈ యొక్క పడిపోవడం అనేది ఎంతో బాధాకరమైన విషయంగా మనం చూడొచ్చు. Because we look only for the future. ఎందుకంటే మనం కేవలం ఎప్పుడు కూడా మనం భవిష్యత్తు గురించి ఆలోచిస్తాం. Nobody knows what is the future. అయితే ఎవరికి తెలియదు రేపు ఏం జరుగుతుంది అనేది. So when Sandeep went to job last week, he did not know that he was going to get a pink slip. అయితే సందీప్ లాస్ట్ వీక్ వర్క్కి వెళ్ళినప్పుడు తనకి ఇలాంటి ఒక పింక్ స్లిప్ వస్తుందో ఊహించలేదు. And it was a shock. అది ఎంతో మరి బాధాకరమైన పరిస్థితి. So what we have to see is humans cannot predict what is next moment. అయితే ఈ కొన్ని క్షణాలు తర్వాత ఏం జరుగుతుంది అనేది ప్రెడిక్ట్ చేయలేవు, అంటే గమనించలేవు. God knows. కానీ దేవునికి తెలుసు. He will keep us from falling. అయితే ఆయన మనం పడిపోకుండా కాపాడతాడు. He will present us faultless in the presence of the holy God. అయితే మనం నిందారహితులుగాను మరి దేవుని ఎదుట ఆయన మనల్ని ఉంచవచ్చు. In order to present us blameless in front of the holy God, God must be holy. అయితే దేవుని ముందు మనల్ని నిందారహితులుగా ఉంచాలంటే దేవుడు నిందారహితుడిగా ఉంటున్నాడు. So in order to describe his temple, he made everything perfect in this chapter 40 in Ezekiel. అందుకు నిమిత్తమే ఆయన యొక్క మందిరాన్ని తన పరిపూర్ణతకి సాదృశ్యంగా మనకి ఈ యొక్క 40వ అధ్యాయంలో దేవుడు చూపిస్తున్నాడు. 10th verse. 10వ వచనం. And the little chambers of the gate eastward were 3 on this side and 3 on that side. They 3 were of one measure, and the posts had one measure on this side and on that side. తూర్పు గుమ్మపు ద్వారం యొక్క కావలి గదులు ఇటు 3ను అటు 3ను ఉండెను.
3 గదుల కొలత ఒకటే మరియు 2 ప్రక్కల ఉన్న స్తంభమునకు కొలత ఒకటే. So whatever he measured, అయితే ఆయన ఏదైతే మరి దాన్ని కొలుస్తూ ఉన్నాడో, it is all perfectness what God looks in his temple. ఆ యొక్క మందిరంలో పరిపూర్ణతను దేవుడు చూస్తున్నాడు. So when you look at the temple, ఆ యొక్క మందిరాన్ని చూసినప్పుడు, I will send you a picture if you want through the Google. అది మీకు కావాలంటే నేను గూగుల్ నుంచి దాని యొక్క పిక్చర్ని పంపిస్తాను. Never any distorted situation in that map. అందులో ఏ మాత్రము ఎటువంటి లోపము లేదు. So when you look at the temple, నువ్వు మందిరాన్ని చూసినట్లయితే, where God sits, అక్కడ దేవుడు కూర్చుని ఉన్నాడు, then he will expect all of us to be perfect in his presence. ఆయన యొక్క సన్నిధిలో మనందరం కూడా నిందారహితులుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. Is it possible? మరి అది సాధ్యమా? We are people of very weak stature. అయితే మనందరం కూడా బలహీనత ఉన్నటువంటి వారం. All have sinned and come short of the glory of God. అందరూ పాపం చేసి దేవుని గురించే మహిమను పొందలేరు. There is nobody, no exception. అయితే ఎవరు దానికి అతీతులు కాదు. Whether there are kings or rulers or anybody, all are in the same situation. అది నువ్వు ఎవరైనా కానీ, అది రాజులైనా కానీ, అధికారంలో ఉన్నటువంటి ఎవరైనా కానీ, దానికి ఎవరు కూడా అతీతులు కాదు. How can we enter into his holy place? దేవుని యొక్క పవిత్రమైనటువంటి ఆ పరిశుద్ధ స్థలాన్ని మనం ఎలా అడుగుపెట్టగలం? If he built a holy temple, was he expecting none of us to go in? మరి ఆయన యొక్క పరిశుద్ధ మందిరం కట్టి, పరిపూర్ణ మందిరం కట్టి, మరి ఎవరు రాకుండా ఉండాలనుకుంటున్నాడా? But what he says, come all. See in 2 Peter 3:9. అంటున్నాడు, అందరూ రండి అంటున్నాడు. 2 పేతురు 3:9. 2 పేతురు 3:9. The Lord is not slack concerning his promise, as some men count slackness, but is long suffering to us, but not willing that any should perish, but that all should come to repentance. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడనూ నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారుమనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. So it is all have sinned. అయితే అందరూ పాపం చేశారు, but all must repent. అయితే అందరూ కూడా ఖచ్చితంగా పశ్చాత్తాపడాలి. Then only we are reformed to enter into his presence. అప్పుడే మనం దేవుని సన్నిధిలోకి అడుగు పెట్టగలం. So what he says in yesterday I think I read that he was going to collect in what is that, in what book we are reading, Nehemiah. In Nehemiah, he says all the metals are brought together, whether it is silver or gold or anything, you put through the fire. అయితే నెహెమయాలో మేము ధ్యానిస్తున్నాము, అక్కడ ఉంటున్నది ఆ యొక్క అన్ని ఖనిజాలు, అది వెండే గాని బంగారం గాని వాటన్నిటిని కలిపి అగ్నిలో వేసినప్పుడు, he does not say it is a wood, he says only metals. అయితే ఆయన అంటున్నాడు కేవలం అదంతా కూడా మెటల్స్ అని అంటున్నాడు. అది చెక్క కాదు, చెక్క కాలిపోతుంది. వుడ్ విల్ బర్న్ అవే, చెక్క కాలిపోతుంది. బట్ మెటల్స్ విల్ గెట్ క్లీన్. అయితే మెటల్స్ అనేవి పరిశుద్ధపరచబడతాయి. ఆల్ ద డ్రాస్ విల్ బి రిమూవ్డ్. అటు ఉన్నటువంటి దుమ్ము ధూళి అంతా మరి మొత్తం పోతుంది. బట్ దే హావ్ టు గో త్రూ ద ఫైర్. అయితే ఆ యొక్క అగ్నిగుండం కూడా వెళ్ళాల్సిందే. సో వెన్ యు ఆర్ ఇన్ ద ఆల్టర్, వెన్ Nehemiah was going to worship the Lord, అయితే దేవుని యందు నెహెమయా ఆరాధించే ముందు దేవుని యొక్క సన్నిధిలో నుంచున్నప్పుడు, he wanted all the metals to be going through the fire that it may clear all the dross from them. అయితే ఆ యొక్క మెటల్స్ అన్ని కూడా వాటిని అగ్నిగుండా పంపించాడు, ఎందుకంటే వాటిలో ఉన్నటువంటి ఎటువంటి అపవిత్రత ఉన్న వాటిని తొలగించాలి. Temple description goes for 4 chapters in Ezekiel. అయితే ఈ యొక్క మందిరం యొక్క గురించి విషయాలు దాదాపు 4 అధ్యాయాలు మనం చూడొచ్చు. Where we see Lord's perfect plan, how he wants his temple look like. అయితే దేవుని యొక్క ప్రణాళిక, పరిపూర్ణ ప్రణాళిక ఆ యొక్క మందిరం ఎలా ఉండాలనే విషయాన్ని సూచిస్తున్నది. In the chapter 40, ఈ యొక్క 40 అధ్యాయంలో he talks about the windows, ఈ యొక్క కిటికీల గురించి మాట్లాడుతున్నాడు. He talks about the doors, ఈ యొక్క ద్వారాల గురించి మాట్లాడుతున్నాడు. He talks about the interior circles, అయితే ఇంటి లోపల ఉన్నటువంటి వివిధమైనటువంటి వాటి గురించి మాట్లాడుతున్నాడు. Then when you go to chapter 41, he goes outside. అయితే 41వ అధ్యాయం నుంచి మనం చూస్తున్నట్లయితే ఆ మందిరానికి వెలుపల వాటి గురించి మాట్లాడుతున్నాడు. It's all God's bird's eye view of how a temple must look like and give an impression
to the people who are going to look at it. అయితే ఇదంతా కూడా దేవుడు పైనుంచి చూస్తున్నాడు. ఆ మందిరం ఎలా కనపడి ఉండాలి, మనుషులు ఏ విధంగా దాన్ని చూడాలనే విషయాన్ని ఆయన చెప్తున్నాడు. In Hyderabad there is a palace. హైదరాబాద్ లో ఒక ప్యాలెస్ ఉన్నది. You must go and see if you can. మీరు ఒక అవకాశం ఉంటే మీరు చూడండి. That is called Falaknuma Palace. దాని పేరు ఫలక్నుమా ప్యాలెస్. Because it is like a sky, it is called sky view of that palace. అయితే అది ఆకాశపు నుంచి చూసేటట్టుగా ఉన్నది. When you look down, అయితే అక్కడ నుంచి నువ్వు కిందకు చూసినట్లయితే it looks like a scorpion, తేలు ఉంటుంది. మనం పైకి వెళ్ళి కిందకు చూస్తే అది తేలు ఆకారం, ఆకాశం నుంచి చూస్తే కనుక అది ఒక తేలు ఆకారం ఉన్నట్టు కనిపిస్తుంది. So that makes no sense. మరి దానికి ఎటువంటి కూడా మరి ఇది లేదు. I and Grace went there to have lunch. అయితే నేను గ్రేస్ వెళ్ళి అక్కడ మేము లంచ్ తిన్నాము. So we have to reserve one day before. అయితే ఒక రోజు ముందే అక్కడ మేము రిజర్వేషన్ చేసుకోవాలి. Then soon after we went there, అక్కడ వెళ్ళిన తర్వాత they brought a horse buggy. అక్కడికి ఒక గుర్రపు బండిని తీసుకొచ్చారు. And make us sit like royal king and queen. అయితే మమ్మల్ని ఒక రాజులాగా రాణిలాగా వాళ్ళు చూశారు. They took us inside. వాళ్ళు లోపలికి తీసుకెళ్లారు. And they gave food. అయితే మాకు భోజనం ఇచ్చారు. We never thought it was a scorpion. అయితే మేము ఎప్పుడు కూడా అది ఒక తేలు ఆకారం ఉందని మాకు కనీసం because we are afraid of scorpions. అయితే నాకు తేలు అంటే చాలా భయం. So the way scorpion sting, I think you cannot bear. ఆ యొక్క తేలు కుట్టినట్లయితే ఆ యొక్క నొప్పిని మీరు భరించలేరు. But until you see a bird's eye view, you don't know what that building looks like. అయితే ఆ యొక్క పైనుంచి కనుక మన యొక్క ఆ యొక్క పరిస్థితుల్లో చూస్తే తప్ప అది తేలాకారంలో మనకు తెలియదు. So when the Lord had planned his temple, అయితే దేవుడు తన యొక్క మందిరాన్ని కనుక ఆయన ప్రణాళిక చెప్పని he is giving us step by step description how his temple must look like. అయితే ఆయన ఒక్కొక్క మెట్టు ద్వారా ఆ యొక్క మందిరం ఏ విధంగా ఉండాలో మనకు చెప్తున్నాడు. Because he was going to have all of us from people who are kept from falling and being presented faultless in his presence. అయితే ఆయన ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే ఏ జనమునైతే పడిపోకుండా త్రుట్టెల్లకుండా కాపాడి వాళ్ళని దేవుని ఎదుట నిందారహితంగా ఉంచాలనుకుంటున్నాడు వాళ్ళందరూ కూడా ఆయన మందిరంలో ఉండాలని చేస్తున్నాడు. What a wonderful plan God has for all of us. అది ఎంత గొప్ప ప్రణాళిక దేవుడికి మన కొరకు. All have sinned and come short of the glory of God. పాపం చేసి దేవుడికి మహిమ పొందలేకపోవచ్చు. But he was going to make us perfect. అయితే మనందరినీ కూడా పరిపూర్ణం చేస్తున్నాడు ఆయన. But we have to go through the fire. అయితే మనం ఈ యొక్క అగ్నిగుండా వెళ్ళవలసిందే. So that's what I think we are going through, what we see in the life of Sandeep. అయితే మనందరం కూడా దాని గురించే మనం వెళ్తూ ఉన్నాము. మరి సందీప్ జీవితంలో ఏం జరుగుతుందో. But one thing we know, that he is going to be perfect in the presence of the Lord. అయితే ఒకటి మాత్రం నాకు తెలిసింది ఏంటంటే సందీప్ ఖచ్చితంగా దేవుడి సన్నిధిలో పరిపూర్ణంగా ఉంటాడు. That is best thing because he knows his savior. అది ఎందుకు గొప్పదైన విషయం అంటే సందీప్ తన యొక్క రక్షకుడు ఎవరో తెలుసు. Because of this some pitfalls do happen. అయితే దీని వల్ల మనకు కొన్నిసార్లు ఇబ్బందులు కలుగుతాయి. 1 Kings chapter 19, మొదటి రాజులు 19వ వచనం. Elijah was very very powerful at that time. Let's see 1 Kings chapter 19. మొదటి రాజులు 19వ అధ్యాయంలో ఏలియా చాలా గొప్పవాడుగా ఉంటున్నాడు, శక్తి కలిగిన వాడు అంటున్నాడు. Because he showed to the prophets of Baal how God listens to his request. అయితే ఆయన ఎందుకు అంత శక్తివంతుడుగా ఉన్నాడంటే అక్కడ ఉన్నటువంటి మరి ఆ బాల్ సంబంధించినటువంటి ప్రవక్తలకి ఆయన దేవుని యొక్క కార్యాలు చూపించి ఉన్నాడు. Oh sorry, 1 Kings chapter 19. Sadhu. Verse 1, and Ahab told Jezebel all that Elijah has. So 18, let's go to 18. In 18, 18. Verse 1, and it came to pass after many days that the word of the Lord came to Elijah in the 3rd year, saying, Go, show thyself to Ahab, and I will send rain upon the earth. అది కాదు 20 చూడండి అంటే ఇంట్రొడక్షన్ చేస్తాను. అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరముందు యెహోవాకు ఏలియాకు ప్రత్యక్షమై నేను భూమి మీద వర్షం కురిపించబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవీయగా. So Ahab was very angry with Elijah. ఆహాబు మరి ఏలియా అంటే ఎంత కోపంగా ఉన్నాడు. For 3 years there was no rain. 3 సంవత్సరాలు వర్షం కురవదని చెప్పినప్పుడు ఆహాబు మరి దానికి ఎంతో కోపగించుకున్నాడు. And when Elijah prayed, the rain came.
అయితే ఏలియా ప్రార్థించగా మరి వర్షం వచ్చినది. Then Elijah went to be Elijah went to be in front of Ahab. మళ్ళీ ఏలియా అహాబ్ దగ్గరికి వెళ్ళాడు. So as the things were going on, then ఆ పరిస్థితులు okay, verse 25, 18:25. 25వ వచనం చూద్దాం మనం. And Elijah said unto the prophets of Baal, choose you one bullock for yourselves and dress it first, for you are many, and call on the name of your gods and put no fire under. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులే ఉన్నారు గనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకుని సిద్ధం చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయడు, అయితే మీరు అగ్ని ఏమీ క్రింద వేయవద్దని చెప్పగా. Verse 33. 33వ వచనము. And he put the wood in order and put the bullock in pieces and laid him on the wood and said, fill 4 barrels with water and pour it on the burnt sacrifice and on the wood. కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహనబలి పశుమాంసం మీదను కట్టెల మీదను పోయడని చెప్పారు. And verse 37. 37వ వచనము. Hear me, O Lord, hear me, that these people may know that thou art the Lord God, and that thou hast turned their heart back again. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవామైన నీవే దేవుడివై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగుచేయదు అనియు ఈ జనులకు తెలియనట్టుగా నా ప్రార్థన అంగీకరించుము. Then the fire of the Lord fell and consumed the burnt sacrifice, verse 38, and the wood and the stones and the dust, and licked up the water that was in the trench. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. So when a normal human asks the Lord, మరి సగటు మానవుడు దేవుడిని అడిగినప్పుడు, Lord does amazing things. దేవుడు ఎంత అద్భుత కార్యం చేస్తున్నాడు. So when this burnt offering was full of water, అయితే ఈ యొక్క దహన బలి నీళ్లతో నిండినప్పుడు Lord sent his fire that it may be burnt. దేవుడు అగ్నిని పంపించి ఆ యొక్క దహన బలిని ఆ ప్రదేశాన్ని మరి అగ్నితో కాల్చినట్టుగా చూస్తాం. As we saw in Nehemiah, అయితే నెహెమయాలో మనం చూసినట్లు same fire was used to clean the metals. అయితే అదే అగ్ని ఆ యొక్క మెటల్స్ ని పరిశుద్ధపరచడానికి వాడినట్టుగా మనం చూస్తాం. And they became pure by being removed of the dross. అవి పవిత్రపరచబడ్డాయి. But here he shows his wrath by showing to the prophets of Baal how powerful or how wrathful God is. అయితే ఎక్కడైతే మనం చూసినట్లయితే ఈ అగ్ని ఆ యొక్క బయలు ప్రవక్తలకి దేవుని యొక్క ఉగ్రతను సూచిస్తున్నది. Then verse 40, 40వ వచనం. And Elijah said unto them, take the prophets of Baal, let no one of them escape. And they took them, and Elijah brought them down to the brook Kishon and slew them there. అప్పుడు ఏలియా అంటున్నాడు, ఒకరినైనా తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకున్నాడని వారికి సెలవేయగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలియా కీషోను వాగు దగ్గరికి వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను. Verse 90, chapter 19. 19వ అధ్యాయము. And Ahab told Jezebel all that Elijah had done. ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియును ఆహాబు జెజబెలును తెలియజెప్పగా. Verse 2. 2వ వచనం. Then Jezebel sent a messenger unto Elijah, saying, so let the gods do to me, and more also, if I make not thy life as the life of one of them by tomorrow about this time. యెజబెలు ఒక దూత చేత ఏలియాకి వర్తమానం పంపించును, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణము వారిలో ఒకరి ప్రాణముల చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయను గాక. Verse 3. 3వ వచనము. And when he saw that, he rose and went for his life and came to Beersheba, which belonged to Judah, and left his servant there. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణం కాపాడుకున్నట్టుకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తను ఒక దినప్రయాణం అరణ్యంలోకి పోయి ఒక బద్రీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకునమని ప్రార్థన చేశాను. That is what humans are. అది మనుషులు. When he saw the fire come down, he did not hesitate to really claim the greatness of God. అయితే ఆ అగ్ని ఆకాశం నుంచి కిందకు వచ్చి దహన బలిని తీసేసినప్పుడు మరి ఎలియా ఆ యొక్క శక్తి గురించి చెప్పడానికి ఏమాత్రం సంతోషించలేదు. So when he heard that Jezebel was going to kill him, he ran away. మరి ఎప్పుడైతే యెజబెలు తన ప్రాణం తీయడానికి ప్రయత్నించి తెలుసుకున్నాడో మరి అప్పుడు అక్కడ నుంచి తను పారిపోయాడు. That is what we are.
అదే మనుషుల యొక్క రీతి. We are humans. మన మనుషులం. We fall very quickly. మనం కింద పడిపోతాం. We don't have confidence as much as we need. అయితే మనకు దేవుని ఎదుట ఎంత నమ్మకం ఉండాలి అంత నమ్మకం మనం ఉండవచ్చు. But what the Lord does is really amazing in this chapter. అయితే దేవుడి యొక్క ఈ పరిస్థితుల్లో ఏం చేశాడు అనేది ఎంతో అద్భుతంగా మనకు కనిపిస్తున్నది. So verse 5. 5వ వచనము. And as he lay, chapter 19 verse 5. 19వ అధ్యాయం 5వ వచనము. As he lay and slept under the juniper tree, behold, then an angel touched him and said unto him, Arise and eat. అతడు బద్రీ వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతను ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. So this Elijah was thinking, I want to die. ఎలియా అనుకుంటున్నాడు నేను చచ్చిపోతాను అనుకుంటున్నాడు. But God says, no. You eat. దేవుడు అంటున్నాడు ఆ తర్వాత ముందు భోంచే అంటున్నాడు. See, that is what God's love is towards us. అది దేవుని ప్రేమ మన పట్ల ఆ విధంగా ఉన్నది. When we see that we have no hope in future, మనకి ఎప్పుడైతే భవిష్యత్తు గురించి ఎటువంటి నిరీక్షణ లేదని అనుకున్నప్పుడు God sent his angel and said, give this guy food. అయితే దేవుడు తన దేవదూతను పంపించి ఏలియాకి ఆహారం ఇచ్చినట్టు I am not done with you. నేను నీతో ఇంకా నా పని అయిపోలేదు. Because you are not somebody I can ignore. అయితే నువ్వు ఎవరో నేను మర్చిపోయే నిర్లక్ష్య పెట్టే వ్యక్తి నువ్వు కావు. Jezebel said, no, I want to kill him. ఇజ్రాయెల్ అంటుంది నేను ఖచ్చితంగా వీడిని చంపేయాలని. But God says, no, you are supposed to be with me because I want to do great things with you. అయితే దేవుడు అంటున్నాడు నీ పట్ల నా ప్రణాళిక వేరు, నువ్వు నాతో ఖచ్చితంగా ఉండాలి, నీ ద్వారా నేను అద్భుత కార్యాలు చేయబోతున్నాను. మరి ఈ యొక్క విషయాన్ని మనం చూసినట్లయితే you see God's love towards us. దేవుని ప్రేమను మన పట్ల మనం చూస్తున్నాం. We are nobody. మనం ఎవరో కాము. We cannot assess anything of ourselves. మన గురించి ఏ విషయాన్ని కూడా మనం సరిగ్గా ఆలోచించలేము. But God says, I know you. కానీ దేవుడు అంటాడు నాకు నీ గురించి తెలుసు. I know all the good things about you. నీ గురించి ఉన్నట్టు ప్రతి మంచి కూడా నాకు తెలుసు. So Elijah, he is one of the guys who was seen during the transfiguration of the Lord Jesus Christ. అయితే రూపాంతరం యేసుప్రభు వారి రూపాంతరం జరుగుతున్నప్పుడు ఏలియా అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తాం. Moses and Elijah were there. మోషే ఏలియా ఇద్దరు ఉన్నారు. So Elijah thought, I am nobody. ఏలియా అనుకుంటారు నేను ఎవరిని కాదనుకున్నాడు. I want to die. నేను చనిపోదాం అనుకున్నాడు. Jezebel wants to kill me. యెజబెల్ నన్ను చంపేస్తుంది కావాలనుకున్నాడు. Lord says, no. దేవుడు అంటున్నాడు కాదు, అది కాదు. Angels go prepare food for him. అయితే దేవుడు ఆదేశించాడు తన యొక్క దేవదూతలను వెళ్ళి ఏలియాకి భోజనాన్ని ఇవ్వండి అని. Oh, verse 6. 6వ వచనం చూద్దాం. And behold, and behold, there was a cake baken in the coals and a cruse of water. And he said, and he did eat and drink and laid him down again. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను గనక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. Now Elijah's attitude changed. ఏలియా యొక్క ఆలోచన కొద్దిగా మారింది. He said, I want to die. ముందైతే చనిపోదాం అనుకున్నాడు. I am nobody, I am gone, I am fed up with my life. నేను ఎవరిని కాననుకున్నాడు, ఇక నాకు ఈ జీవితం వద్దనుకున్నాడు. I did a great thing in front of the prophets of Baal, now I am running away. నేను ఆ యొక్క బయలు ప్రవక్తల ముందు ఎంతో అద్భుత కార్యాన్ని జరిపించాను, దేవుడు నా ద్వారా జరిగించాడు. I have nobody with me. ఆయన ఇప్పుడైతే నాతో ఎవరు లేరు, I am gone. నేను పోదాం అనుకుంటున్నాను. Even my servant I left somewhere else. నా కింద పని చేసేవాడు ఒక చోట వదిలేసి ఇప్పుడు నేను చనిపోవాలనుకుంటున్నాను. God say? కానీ దేవుడు ఏమంటున్నాడు? Hey angel, go there. దేవదూత నువ్వు వెళ్ళు, prepare food for him. నా శిష్యుడికి భోజనం తయారు చేయి. That is God's plan. అది దేవుని ప్రణాళిక. We look at our plan. మన యొక్క జీవితంలో మన ప్రణాళికలో మనం చూస్తాం. And we get depressed. మనం దానికి ఎంతో నిరాశకు వెళ్ళిపోతాం. Nothing is happening, nothing is working out in my life. ఏది నా జీవితంలో అనుకున్నట్టు జరగట్లేదు అనేది ఒక నిరాశలోకి మనం వెళ్ళిపోతాం. But God says, no. కానీ దేవుడు అంటున్నాడు అది కాదు. So eat this food now. ఈ యొక్క భోజనం ఇప్పుడు తిను. What food did he give? మరి దేవుడు నీకు ఏ ఆహారం ఇచ్చాడు తెలుసా? He didn't give manna. మరి మన్నా ఇచ్చాడు కదా. He gave nice. No, he didn't give manna. ఇక్కడ మన్నా ఇవ్వలేదు. He gave nice food. ఇక్కడ మనం చూసినట్లయితే మంచి ఆహారం ఇచ్చినట్టు and water. మంచి నీళ్లు కూడా ఇచ్చినట్టు. This is what we need daily in our life. మరి మన జీవితంలో బ్రతకడానికి ఇవన్నీ మనకు ప్రతిరోజు కావాలి. So 40 years children of Israel were manna and they had no water sometimes. మరి 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ జనాంగం మన్నా తిన్నారు, ఒక్కొక్కసారి వాళ్ళు నీళ్లు కూడా దొరకలేదు. But God's plans towards Elijah were amazing. అయితే ఏలియా పట్ల దేవుడికున్న ప్రణాళిక ఎంతో ఎంతో గొప్పది. So God is watching him even when Elijah could not see him in his depressed state. అయితే ఏలియా తను నిరాశగా ఉన్నప్పుడు, తనను తాను చూసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏలియా గురించి ఆలోచిస్తున్నాడు. ఏలియా ఎలా ఉండాలనే విషయాన్ని ఆయన ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడు. Verse 10.
10వ This is Elijah talking. అయితే ఏలియా తిరిగి And మాట్లాడుతున్నాడు. he said, I have been very jealous for the Lord God of hosts, for the children of Israel have forsaken thy covenant, thrown down thine altars, and slain thy prophets with the sword. And even I only am left, and they seek my life to take it away. అతడు ఈ విధంగా అంటున్నాడు, ఇజ్రాయెల్ వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతం చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడగు యెహోవా కొరకు మహారోషం గలవాడనై నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణాలను కూడా తీసివేయుటకై చూచున్నారని మనవి చేసెను. So he is crying. అయితే నా ఏడుస్తున్నాడు బాగా. Lord, what is I did a good job in this world. అయితే దేవా నేను నీ కొరకు పని చేశాను, మంచి పని చేశాను. Killing your prophets. వాళ్ళ యొక్క బయలు ప్రవక్తలను చంపి ఉన్నాను. And I was trying to protect. See how self-righteous Elijah was. మరి తన యొక్క స్వనీతిని బట్టి తను మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం అక్కడ. Because what he did, he thought he is doing a favor to God. అయితే తను అనుకుంటున్నాడు తను దేవుని కొరకు ఏదో మంచి చేశానని తను అనుకుంటున్నాడు. So when things didn't work out, మరి మనం అనుకున్నవి జరగనప్పుడు he got depressed. అతను నిరాశకి వెళ్ళిపోయాడు. He said, I want to die. నేను చనిపోదాం అనుకున్నాను. God is not recognizing my services. You see, that's our selfishness. దేవుడు నేను చేసిన కార్యాన్ని దేన్ని కూడా గమనించట్లేదు అని మనం అనుకుంటాం. అదే మన యొక్క స్వబుద్ధి. So what the Lord responds? మరి దేవుడు అంటున్నాడు తెలుసా? Verse 11. 11వ వచనంలో He said, go forth and stand upon a mount before the Lord, and behold, the Lord passed by, and a great and strong wind rent the mountains and brake in pieces the rocks before the Lord, but the Lord was not in the wind. And after the wind an earthquake, and the Lord was not in the earthquake. And after the earthquake a fire, but the Lord was not in fire. And after the fire a still small voice. చూడమ్మా ఎంత మంచి స్టోరీ. అప్పుడు ఆయన అంటూ ఉన్నాడు ఈ విధంగా, నీవు పోయి పర్వతం మీద యెహోవా సుముఖమందు నిలిచి ఉండుమని సెలవిచ్చెను. Elijah, go stand on the mountain. Oh Lord, you are going to do great things to me. Oh, I am going to stand there. దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు వెళ్ళి ఆ యొక్క పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండండి అని చెప్తున్నాడు. అప్పుడు ఎలియా అనుకుంటూ ఉండొచ్చు బహుశా, అయ్యో దేవుడు నా కోసం ఇంకేదో అద్భుతకారం చేస్తాడని చెప్పి తను వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. A strong wind rent the mountains. అంతటి యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను. So Elijah thought, yeah, my God is with me. అయితే ఎలియా అనుకున్నాడు, నా దేవుడు నాతో ఉన్నాడు అనుకున్నాడు. But he was not seeing the God. కానీ ఆయన దేవుడిని చూడలేకపోతున్నాడు. So wind came. అయితే పెనుగాలి వచ్చింది. Then ఆ తర్వాత the Lord was not in the wind. అయితే దేవుడు ఆ యొక్క పెనుగాలి లేడు గాని. And after the wind an earthquake. ఆ యొక్క పెనుగాలి తర్వాత భూకంపం తర్వాత there was wind, there was an earthquake, there is a mountain, no God. అయితే అక్కడ పెనుగాలి భూకంపము తర్వాత అక్కడ పెద్ద పర్వతమే ఉన్నా కానీ దేవుడు లేడు. And the Lord spoke in a small still voice. అయితే ఆ తర్వాత దేవుడు ఒక చిన్న స్వరంతో మాట్లాడుతున్నట్టు మనం చూస్తాం. So what does it mean? అయితే దీని యొక్క అర్థం ఏంటి? When there is a wind, మరి అక్కడ పెద్ద పెనుగాలి ఉన్నప్పుడు all confusion. అని అంతా కూడా ఏమీ అర్థం కానిటువంటి పరిస్థితి. When there is a fire, మరి అక్కడ అగ్ని ఉన్నప్పుడు fear, భయము. But when you are peaceful in the presence of the Lord, మరి దేవుని యొక్క సన్నిధిలో సమాధానంతో ఉన్నప్పుడు then only you can hear his small voice. మరి దేవుని స్వరం నువ్వు వినగలవు. Such an amazing story. మరి ఎంత అద్భుతమైనటువంటి మరి Elijah had to go through. మరి ఏలియా యొక్క పరిస్థితి గుండా వెళ్ళవలసి వచ్చింది. We consider Elijah was a great prophet. మనం ఏలియాని ఒక గొప్ప ప్రవక్తగా మనం చూస్తున్నాం. But he was a human being. మరి ఆయన కూడా కేవలం ఒక మనుషుడిగా whatever he did was really amazing to the sight of people. ఆయన ఏదైతే చేస్తున్నాడో అక్కడ ఉన్నటువంటి మనుషులకు అది చాలా గొప్పగా ఉన్నది. But as a human, అయితే ఒక మనిషిగా he was very weak. ఆయన ఎంతో బలహీనంగా ఉన్నాడు. We have to listen to the voice of the Lord. మనం దేవుని స్వరానికి వినాలి. To overcome any fears in our life. మరి ఎటువంటి భయాందోళనకైనా మనం దాటి ఉండాలంటే మన దేవుని స్వరాన్ని వినగలగాలి. And that's how Lord builds a temple. ఆ విధంగా దేవుడు మనకు మందిరం కడుతున్నాడు. When we are that's why Lord builds a temple so that we can go in his presence. అందుకనే దేవుడు మందిరాన్ని కడుతున్నాడు, ఎందుకంటే మనం ఆయన సన్నిధికి వెళ్ళవలసి ఉన్నది కాబట్టి. Ezekiel last 4 chapters 40 to 44 are the description of the temple. మరి హెజ్కేలు 40 నుంచి ఆ యొక్క
చివరి 4 అధ్యాయాలు కూడా ఆ యొక్క మందిరం గురించినటువంటి విషయాల గురించి ఉన్నది. That's where Lord wants us to sit with him. మరి దేవుడు మనతో ఆయనతో కలిసి మనం అక్కడ ఆయనతో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. We should listen to his voice. అయితే దేవుని స్వరానికి మనం వినాల్సి ఉంది. So what we learned from this small portion, అయితే ఈ యొక్క చిన్న యొక్క మనం difficulties come in life. కష్టాలు వస్తాయి. Some difficulties are, we think, unsurmountable. కొన్ని కష్టాలు అనేవి మనం అనుకుంటాం ఇది అసలు ఇది కష్టతరమైన దీని నుంచి When బయటపడాలి. Jezebel decided to kill Elijah, మరి యెజబెలు ఏలియాని చంపాలని నిర్ణయించుకున్న తర్వాత, because Ahab was listening to Jezebel, that's all. ఆహాబు యెజబెలుకు మాట వింటున్నాడు. Because he did what he wants, Jezebel did. మరి ఏదైతే ఆహాబు అడుగుతున్నాడో ఆ యెజబెల్ చేసినట్టు మనం చూస్తున్నాం. When he wanted to get the land of Naboth, Jezebel did. నాబోతు యొక్క మరి యొక్క ప్రదేశాన్ని కోరుకున్నప్పుడు యెజబెలు ఆ ప్రాంతాన్ని తీసుకొచ్చి మనం చూస్తున్నాం. She planned to kill him. మరి ఆమె ఆ నాబోతును all scheming Jezebel. మరి అంతా కూడా యెజబెల్ యొక్క ప్రణాళిక. She was very powerful. మరి తను ఎంతో శక్తివంతురాలుగా ఉన్నది. So Elijah thought, I'm sure going to be dead. ఏలియా అనుకున్నాడు ఇక నా పని అయిపోయింది, నేను ఖచ్చితంగా చనిపోతాను అనుకున్నాడు. But God was with him. కానీ దేవుడు అతనితో ఉన్నాడు. That's what we have to remember today. మనం ఇవాళ గుర్తుంచుకోవాల్సిన విషయం అదే. Sandeep is going through tough time. సందీప్ మరి కష్టకాలంగా వెళ్తున్నాడు. But God shows his ways. We have to be at his presence to listen his still small voice. అయితే దేవుడు తన మార్గాన్ని చూపిస్తున్నాడు. మనం చేయాల్సిందల్లా ఆయన యొక్క స్వరాన్ని వింటానికి మనం సిద్ధంగా ఉండాలి. That is God's grace. అది కేవలం దేవుని కృప. Let us be encouraged with that. మనందరం కూడా ఈ విషయంలో మనం బలపడాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. God may bless this word. మరి దేవుడు వాక్యాన్ని దీవించును గాక. Let's pray. ప్రార్థించుకుందాం. Loving and heavenly Father, wonder working God, we want to thank you, praise your name, guide us, lead us. We pray for the needs of Sandeep and family, oh Lord, accordingly provide your great, still small voice that you are going to show great things. Be with all of us. We pray for Roy and Peggy in Europe. Protect them, bring them back with good health. And also, as we travel on Thursday, me and Grace provide safe travel and also protect us from any ill health or anything. We also pray for Sam as he would be alone. We pray for Noe and Sandy and also Swaraj and Jyoti family. Be with all of us. We ask all these things in the name of our Lord and Savior, Jesus Christ. Amen. Now, love the Father. Grace of the Lord Jesus Christ and the fellowship of the Holy Spirit be with us all now and forever. Amen. Amen. You are dismissed. Please phone call. I'm tired. Euro.